సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి కనకయ్యను కొడుకు పరశురాములు కొట్టి చంపేశాడు. మెడపైన కర్రతో కొట్టడంతో కనకయ్య స్పాట్లోనే మరణించాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు పరశురాములు. తాగొద్దని తండ్రి మందలించడంతో కోపంలోనే ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ మన టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తే తండ్రి. సో తండ్రి తాగొద్దని కొడుకుని మందలించడంతో ఏకంగా కొడుకు కర్ర తీసుకొని మెడపైన చాలా గట్టిగా కొట్టడంతోనే ఈ దారుణం జరిగింది. చాలా బలంగా ఆ దెబ్బ తగలడంతో స్పాట్లోనే మరణించాడు. సో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేపడుతున్నారు. సో ప్రస్తుతం కనకయ్యను కొడుకు పరశురాములు కొట్టి చంపినటువంటి ఘటనలతో ఒక్కసారిగా ఎల్లారెడ్డిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామంలో ఒకసారిగా విషాదాచారాలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏం జరిగింది ప్రస్తుతం? పరశురాములు మానసిక పరిస్థితి ఏంటి? అంటే ఎంత మద్యం సేవించినా తండ్రిని ఈ రకంగా హతమార్చడం, తండ్రిని చంపేయడం అంటే డెఫినెట్గా కొంత మతిస్థిమితం కంట్రోల్లో ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ ఏం తెలుస్తోంది? తన కొడుకు ఈ రకంగా దారుణాన్ని ఒడిగట్టడం గల కారణం ఏంటి? కేసు అయితే మనోజ్ ప్రస్తుతం చూసినట్లయితే పున్నామ నరకం నుంచి కాపాడుతాడనుకున్నటువంటి కొడుకే ఆ తండ్రి తండ్రి పాలిట అయితే కాల ఏముడైన పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా అయితే మద్యానికి బానిస అయినటువంటి పరశురాముకు అతని తండ్రి కనకయ్యకైతే గత కొద్ది రోజులుగా కొంత ఆస్తి తగాదాలు కావచ్చు, ఇతరత్ర సైతం గొడవలు అయితే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే తను మద్యం తాగి వచ్చి రోజు గొడవ చేయడం కావచ్చు, ఇతరత్ర తననైతే సతాయిస్తున్నట్లయితే వారి పేరెంట్స్ కావచ్చు, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వారు సైతం అయితే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే తనైతే కొంత మందలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కనకయ్య సైతం కొంత మద్యం తాగే అలవాటు అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే తనైతే కొంత మందలిచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అప్పటికే మద్యం తాగినటువంటి కొడుకు పరశురామ్ అలియాస్ పరశు తననైతే నన్నే అడుగుతావా, నన్నే బెదిరిస్తావా అన్న కోణంలో అయితే దాడికి అయితే తెగపడడం జరిగింది. అతి బలంగా తలపై బాధడంతో అయితే తనైతే మరణించాడనైతే కొంత అక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఈ 2 రోజుల్లోనే ఇటువంటి ఘటనలు దాదాపు 5 వరకు అయితే చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే 3 ఘటనలు ఈ 2 రోజుల్లో, నిన్న ఇవాళ దాదాపు 3 ఘటనలు ఇలాంటివే చోటు చేసుకున్నాయి. మనం చూసినట్లయితే నిన్న రుద్రంగికి సంబంధించి సైతం సొంత అత్తామామని వారి కోడలను, అంతేకాకుండా మనవన్ని అయితే చపాతీలో విషం పెట్టి చంపడం జరిగింది. కొంత గ్రామంలో అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇది మరవక ముందే 2.5 గజాల స్థలం కోసం సైతం ఒక బాబుని, అంతేకాకుండా సొంత వారి అన్న కొడుకే వారిపై దాడికి దిగడం జరిగింది. కత్తి పోట్లకైతే గురి అవ్వడం జరిగింది. ఈ 2 ఘటనల నుంచి కోలుకోకముందే ఈ రోజు అయితే మళ్ళీ కన్న తండ్రిని కొడుకు చంపిన ఘటన అయితే అందరిని అయితే కలిసి వేసిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఇంకా వివాహం సైతం కాలేదు. ప్రస్తుతం అయితే వివాహం అయిన తర్వాత అయితే ఆస్తికి సంబంధించి కావచ్చు, భూమికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు అంటే పరశురాములు మానసిక పరిస్థితి పైన స్థానికులు కానివ్వండి, తన ఇంటి సభ్యులు, తోటి బంధువులు ఏం చెప్తున్నారు? అంటే రెగ్యులర్ గా ఉంటుండేవాడా, గొడవలు జరుగుతూ ఉండేవా? అంటే రెగ్యులర్ గా గొడవలు అయితే అవుతున్నాయి. రెగ్యులర్ గా ఏంటంటే వీరి వృత్తి వచ్చేసి అంటే ఒడ్డెర పని అయితే చేస్తుంటారు, కొంత హార్డ్ వర్క్ అయితే చేస్తుంటారు. కాబట్టి రెగ్యులర్ గా అయితే మద్యం తాగే అలవాటు ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే మనకైతే అందుతుంది. ఎందుకంటే వీరు ఉదయం నుంచి రాత్రి వరకు కొంత గోతులు తవ్వడం కావచ్చు, అంతేకాకుండా బండరాలు వేయడం కావచ్చు, ఇటువంటి వర్క్ అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్న నేపథ్యంలో కొంత పడుకోవడానికి అయితే నిత్యం అయితే మందు అయితే కనకయ్య కావచ్చు, అంతేకాకుండా పరశురామ్ సైతం ఇద్దరు కలిసి అయితే గతంలో తాగేవారు, ఇంట్లోనే తాగేవారు. కానీ ఇటువంటి గొడవలు అయితే ఎక్కువ లేవు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంత అతిగా మద్యం తాగుతున్నారన్న కోణంలో అయితే తండ్రి కనకయ్య పరశురామ్ అయితే కొంత మందలించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ నేపథ్యంలో తను చంపాలని అయితే కాదు కానీ కొట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దాడిలో అయితే తనైతే మరణించాడు. కొంత మానసిక స్థితి అయితే సరిగానే ఉంది. కానీ కొంత ఆస్తి తగాదాలు కావచ్చు, ఇతరత్వ అయితే గత కొద్ది రోజులుగా అయితే వీరి మధ్య అయితే నెలకొన్నాయి. మేము ఇలా అవుతాదని అయితే భావించలేదని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు సైతం వెల్లడించడం జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సైతం హుటాహుటిన అక్కడికైతే చేరుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి తరలించి ఆసుపత్రికి తరలించే లోపే తనైతే మరణించినట్లయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే తన కొడుకును ఎంతో అల్లారముద్దుగా అయితే తనైతే పెంచుకున్నాడు, నాకైతే ఎంతో ఆసరా అవుతాడని అయితే తనైతే భావించడం జరుగుతుంది. కానీ కన్న కొడుకు చేతిలో తను చనిపోతానైతే అసలు అనుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైతం ప్రస్తుతం అయితే క్రైమ్ రేట్ సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే క్రైమ్ రేట్ కావచ్చు, అంతేకాకుండా సొంత బంధాలే పెకిలిస్తున్న సందర్భాలు సైతం మనమైతే చూడొచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సో మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఈ దారుణం జరిగింది. తండ్రి కనకయ్య పైన కుమారుడు పరశురాములు మద్యం సేవించి పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా తంతుగా కొనసాగుతుంది. మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున ఆ వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిపోయి ఏకంగా కొడుకు మద్యం మత్తులో తండ్రి పైన కర్రతో మెడపైన కొట్టడంతో స్పాట్లోనే పడిపోయి కనకయ్య మరణించినట్టు తెలుస్తోంది.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ